యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆలోచించడానికి ఏం లేదు. దేవాంష్కి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. దేవాంష్ కోసం వండమంటే ఎగిరి గంతేసుకుంటూ వస్తుంది. బాంబు పేలి ప్రాణం పైకి పోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఇటివు. ఇలాగే తీసుకెళ్తే వండడానికి వైదేహి ఏం పిచ్చిది కాదు. ఇప్పుడు ఈ మసాలా దట్టించిన వంకాయ తీసుకెళ్ళి ఆల్రెడీ కిందున్న వంకాయల్లో కలిపిస్తే వైదేహి కాదు కదా, ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. ఇప్పుడు వెళ్దాం పదండి. పద. ఎంత తేలిగ్గా పూలమాల కడుతోందో చూసావా? కట్టని అదే మాల దానికి దాని కడుపులో పిండానికి కలిపివేయచ్చు. ఏంటి ఇంకా వంట అవ్వలేదా? లేదమ్మా. వెళ్ళి నా గది శుభ్రం చెయ్యి. గుత్తి వంకాయ కూర మధ్యలో ఉందమ్మా. ఏంటి, గుత్తి వంకాయ కూర నువ్వు వండుతున్నావా? ఇంట్లో అందరూ తినాలని లేదా? అదేంటమ్మగారు, నేను బానే వండుతాను కదా. నువ్వు బానే వండుతావు, అది మాకు నచ్చుతుంది. కానీ దేవాంష్కి నచ్చాలంటే వైదేహినే చెయ్యాలి. ఏం మహారాణి, విన్నావు కదా? మీ ఆయనకి నచ్చినట్టు నువ్వు వండుకుంటే బాగుంటుంది. అవసరం లేదు, లక్ష్మి బాగానే చేస్తుంది. నువ్వు చేసే లక్ష్మి. అలాగే అమ్మగారు. ఎలాగో మేమందరం మాట్లాడట్లేదు కదా,
మీ ఆయనతో పాటు ఎక్కడ మాకు కూడా ఉండాల్సి వస్తుందనే కదా. మాకేం అవసరం లేదు. మీ ఆయనకి నువ్వు వండుకో చాలు. అలా అని తనే అనలేదే. నువ్వెందుకు ఊరికే సాగదీస్తున్నావు? అయినా లక్ష్మి వండినా దేవాంశ్ తింటాడని చెప్తోంది కదా. బావగారు, పాపం అక్కకి నా చేత్తో గుత్తొంకాయ కూర తినాలని ఆశగా ఉన్నట్టుంది. ఈ మాత్రానికే అన్ని మాటలు ఎందుకక్క? వండుతానులే. వైదేహి, ఇప్పుడు నువ్వు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. లక్ష్మి చేస్తుందిలే. అరే మధ్యలో మీకేంటండి? వైదేహి చేస్తానంటోంది కదా. నువ్వెళ్ళు, గది శుభ్రం చేయి. పర్వాలేదు బావగారు, ఆ మాత్రం బావకి ఇష్టమైన కూర ఉండలేనా? వండుతాను. అమ్మా వైదేహి, వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. వాళ్ళు నిన్ను కూర వండమని చెప్పడం లేదమ్మా. నిన్ను కాటికి పంపించాలని ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారమ్మా. నీకేదైనా జరిగితే బెడ్ ఉండదు, దేవాంశ్ కూడా బతకడమ్మా. వద్దు వైదేహి, వెళ్ళొద్దమ్మా కిచెన్లోకి. వెళ్ళొద్దమ్మా కిచెన్లోకి, వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు వైదేహి. హలో హలో, మీరిద్దరూ పైకి వెళ్ళండి. ఎందుకు? మమ్మల్ని కూడా కళ్ళారా చూడ్ని. ఏంటి మీరు చూసేది? ఇప్పుడు బామ్మ గనుక వచ్చిందనుకో, వైదేహితో ఎందుకు వంట చేయిస్తున్నారు, మీరు చేయండి అని మిమ్మల్ని పంపిస్తుంది. అప్పుడు మనం కట్టిన బాంబులు మనమే పీల్చుకుని పోవాల్సి వస్తుంది. వాళ్ళే చెప్తుంది కూడా నిజమే అత్తయ్య. మనం పైకి వెళ్దాం పదండి. ఓకే ఓకే, సరే సరే, నేను చూసుకుంటాను కదా అంతా. ఇంకేంటి విషయాలు? ఒరే దుర్మార్గుడా, నన్ను పొట్టన పెట్టుకున్నది సరిపోదేరా? ఇప్పుడు నా కోడల్ని మనవరాల్ని కూడా పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నావా? నిన్ను 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 ఇది ఎలా సాధ్యం? నీకు కొన్ని శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. నీ అర్ధాంతరపు మరణ తిదిన నీకు మానవ ప్రవేశ శక్తి లభిస్తుంది. నా అనుగ్రహం కోసం ప్రాణం పోసుకుంటున్న ఆ పిండం రక్షణ కోసం అది సహాయపడగలదు. ధన్యుండి స్వామి, ధన్యుండి. ఈరోజు తిదేంటి? ఈరోజు పాడ్యమి, అంటే నా ప్రాణాలు పోయిన రోజు. అంటే ఈరోజు నేను నచ్చిన వాళ్ళ శరీరంలోకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నేను వాలి శరీరంలోకి వెళ్ళి వైదేహికి చెప్పేస్తాను. అలా చేస్తే వైదేహిని మాత్రమే కాపాడగలుగుతాను. కానీ వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే వీళ్లల్లోనే ఉండాలి. ఆ బాంబులకి వీళ్ళనే బలి చెయ్యాలి. ఈరోజు మీరు అయిపోయారా? అయిపోయారు. పుష్ప మహాట
ఆగు. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. నన్ను వెళ్ళామంటావేంటి? గుత్తి వంకాయ కూర చేస్తున్నా, కనిపించడం లేదా? కనిపిస్తోంది గాని ఇక్కడికి ఏమైనా జరిగిందంటే మళ్ళీ మేమే ఏదో చేశామని మీ ఆయన మమ్మల్ని అంటాడు. మాకదంతా అవసరమా? అదేదో నేనే చేస్తాను, నువ్వు వెళ్ళు. అనకుండా ఉండాలంటే ఏమీ చేయకుండా ఉంటే చాలు. వంట చేసినంత మాత్రాన ఏమీ అయిపోదు. నా బావ కోసం నేను వండుతా, నువ్వే వెళ్ళు. చెప్తే వినిపించుకోవేంటమ్మా, నువ్వు వెళ్ళు. వద్దు, వద్దనా కదా, వద్దంతే. చిన్న నూనె తుంపరు మీద పడినా మేమే అంటాడు మీ ఆయన. మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? వాలి వంట చేస్తాడులే గాని నువ్వు వెళ్ళు. వాలియా? వాలి ఏంటి? వాలి అంటే నేనే 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 వాలి, నేనే వంట చేస్తా. ఈ మధ్య గుత్తి వంకాయ కూర ఉండడం బాగా నేర్చుకున్నాను, బాగా వండుతాను. నువ్వు నిజంగా దేవాంశ్ కోసం ఆలోచిస్తే నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఏమైంది ఈరోజు తేడాగా మాట్లాడుతున్నాడు? వైదేహి చేస్తా అంటున్నాడు కదా, వదిలే. అసలేం చేద్దాం అనుకుంటున్నాడు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు తేలిపోతుంది. నువ్వు వచ్చేయమ్మా. వెళ్ళు వెళ్ళు. నిజమే, వీడితో ఎందుకో. అది వెళ్ళు వెళ్ళు. రేయ్ వాలిగా, చెప్తారా నీ పని? ఇక మొదలెడదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? రేయ్ వాలిగా, చెప్తారా నీ పని? అరు, ఇంకా అరు, అరవరా, ఇంకా అరవరా. రేయ్, నా చెల్లెలు గొంతు కోసావు కదరా, అరు. ఏమైంది వీటికి? అమ్మా 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 అమ్మా, నువ్వు లోపలికి రావద్దు. అమ్మా అమ్మ అంటావేంట్రా? మతిగాని పోయిందా? నానమ్మ 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 అంటున్నా. నేను చాలా సీరియస్గా వంట చేస్తున్నా, నువ్వు లోపలికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు వంట చేయడం ఏంట్రా, ఆడం కూడా. అమ్మా అలా మాట్లాడొద్దు. అదేలే నానమ్మా, ఈరోజు మన కుటుంబం మంచి కోసమే వంట చేస్తున్నా. తర్వాత నీకే అర్థమవుతుంది. అక్కడ వెళ్ళి కూర్చో. నీ చేతి వంట తింటే మంచి జరుగుతుందా? ఈరోజు అందర్నీ పస్తులుంచాలని చూస్తున్నావా? బయటికి రా. కౌసల్య, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నిన్నటి పిచ్చి ఇంకా తగ్గలేదా? పిచ్చేం లేదు పెద్దమ్మా, ఊరికే అలా పిలిచా. ఆయన ఎప్పుడు ఏ పని చేయనంటారు కదా, ఈరోజు వంట చేస్తారంటే వద్దంటారేంటి? నేను ఈ వంట చేయాలి, చేస్తాను. సరే, ఎలాగో తగలడు. కౌసల్య, బావుంటే తిందాం, లేకపోతే పారేద్దాం. పద.
రామ్మా కూర్చో. దేవాంశ్ ఎక్కడా? ఫ్యాక్టరీలో ఏవో గొడవలంటామమ్మా. ఫోన్ వస్తే వెళ్ళారు. ఇంట్లో అయిపోయింది, ఫ్యాక్టరీలో మొదలా? ఇది ఇంతటితో ఆగేలా లేదు. అబ్బాయి గారు మీరు వండుతున్నారేంటి? నువ్వెందుకు కూర్చో, వెళ్ళు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. పనంతా అయిపోయింది అబ్బాయి గారు, మీరు వెళ్ళండి, నేను వండుతాను. వద్దు, వద్దన్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను వండుతాను, నువ్వు వెళ్ళు. లక్ష్మి, వాడికేదో అయ్యింది గాని వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అమ్మగారు. ఊర్మిళమ్మగారు జ్యూస్ తెమ్మన్నారు, తీసుకెళ్ళిస్తా. సరే తీసుకెళ్ళు. ఆ ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకెళ్ళు. ఇంకా బాంబు పేలిన సౌండ్ రావట్లేదేంటి? వస్తుంది వస్తుంది. మనం పెట్టిన వంకాయ బాంబు పేలాలి, దాని చావుకి టైం దగ్గర పడాలి కదా. అమ్మగారు జ్యూస్ తీసుకోండి. జ్యూస్ సరిగాని వైదేహి గుత్తొంకాయ కూర చేస్తుంది కదా? లేదమ్మగారు, వాలీబాబే చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మగారు, నేను చేస్తా అని లాక్కున్నాడు. అయ్య బాబోయ్, ఏం చేస్తున్నాడు వీడు అసలు? అడ్డు తప్పుకో. ఏంటా పరుగిద్దరు? వాళ్ళే వంట చేయడం చూడడానికి ఏమోనానమ్మా. దానికోసమైతే అటుపక్కకి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వంట చేయొద్దు, నేనే చేస్తాను అని వంటగది వైపుకే ఎవరిని రానివ్వడం లేదు. అవునవును, మీరెవ్వరూ రావద్దు. అమ్మ ఊర్మిళ అయితే రావచ్చు. ఊర్మిళ దా, అమ్మా దా. అయ్యో, వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఉయ్యాల వారి విందు అహహ నాకి ముందు అహహహహహ ఉయ్యాల వారి విందు. వచ్చావా? చేస్తున్నావురా? ఏం లేదమ్మా, వంట చేస్తున్నాను. నువ్వు కూడా చేవి, నువ్వు కూడా వెయ్యి. ఇప్పుడు వెళ్తే ఆ తల్లి కొడుకులతో కలిసి నేను పోతాను. నువ్వు కూడా వేస్తావా? ఒరే వారి, ఏం చేస్తున్నావురా? పర్లేదు, బాంబురా. వంట వండితే పోవడం ఏంటి? అదే, వాడు వండిన వంట వండితే తినేవాళ్ళు పోతారని స్వాహ అత్తయ్య ఉద్దేశం. ఆగూరు బిళ్ళ, చూద్దాం తన వంట ఎలా వండుతాడో చూద్దాం. వీడెందుకు ఇలా చేస్తున్నాడు? వంకాయలో బాంబు పెట్టామని తెలుసు కదా, పోదామనుకుంటున్నాడా ఏంటి? వాలి వంట చేస్తానంటే చిన్నత్తయ్య ఎందుకింత గొడవ చేస్తోంది? ఏదో తేడా జరుగుతోంది. వద్దురన్న మాట ప్లీజ్ రా, ప్లీజ్. వద్దమ్మా, అవని అవని. రేయ్ వాలీగా, ఇప్పుడు ఉంటుంది చూడు నీకు.
అమ్మా!